ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం వెళ్ళటానికి ఇది ప్రధాన రహదారి అయి ఉంది, విజయవాడ హైదరాబాద్ రోడ్డు. సో గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ ఎస్పీ అట్లాగే సూర్యాపేట ఎస్పీ ఆధ్వర్యంలో 15 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, 2 డిఎస్పీలు రౌండ్ ది క్లాక్ వెళ్ళేటప్పుడు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమకి ముందు రోజున ఇక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్ళేవి. అదేవిధంగా ముక్కనుమ అయిపోయిన తర్వాత కూడా ఇదే సేమ్ రద్దీ ఆ పక్క నుంచి రావడం జరుగుతుంది. యూటర్న్లు కానీ ఇటువంటి జంక్షన్లు కానీ సుమారు ఒక 20 చోట్ల బాటిల్ నెక్లని గమనించి ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీ గారి ఆదేశాల మేరకు నేను కూడా ఐజీ మల్టీ జోన్ 2 ఐజీగా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్స్, తద్వారా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తారు కాబట్టి రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ కూడా పక్కన యాక్సిడెంట్లు జరగకోకుండా ఎటువంటి స్టేషనరీ వెహికల్స్ రోడ్డు మీద కూడా పెట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక 2 డ్రోన్స్ కూడా పర్యవేక్షణ చేస్తున్నాయి. అంటే ఒకవేళ ఎక్కడైనా జామ్ ఉంటే దాన్ని వెరిఫై చేయడానికి దానికి తగ్గట్టుగా మేము ప్రత్యామ్నాయ మార్గాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన పోలీస్ అఫీషియల్స్, రాచకొండ, యాదాద్రి, భువనగిరి అఫీషియల్స్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు చిన్న ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సిబ్బంది ఎంతమంది పాల్గొన్నారు? సుమారు 2 ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఐజీ ఆధ్వర్యంలో. 2 డిఎస్పీలు అంటే సూర్యాపేట ఒక డిఎస్పీ, అట్లాగే నల్గొండ డిఎస్పీ, 15 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలతో పాటు 550 మంది సిబ్బంది 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. మనకాడ ఎక్కడ చెక్ పోస్టులు ఎక్కడ? అంటే చెక్ పోస్టులు అంటే మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తే ఏదైనా అనుమానాస్పదం ఇన్ఫర్మేషన్ బేస్ మీదే చెక్ చేస్తాం జరుగుతుంది. ఈ పక్క నుంచి ఆంధ్ర సైడ్ నుంచి ఏఓబి నుంచి కొద్దిగా గంజాయి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్లో కూడా అంటే బాగా హెవీ వెహికులర్ మూమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బేస్డ్ చెకింగ్ చేస్తాం. బట్ సామాన్యమైన ప్రజలు అంటే ఇటు ఆంధ్ర వెళ్ళిన వాళ్ళు కానీ ఇటు రిటర్న్ వచ్చే జర్నీలో కూడా సామాన్యమైన ప్రజల్ని చెకింగ్ పేరిట ఎటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.